జీవితం ఉన్నవాడు. అందుకని మహాసిద్ధి అంటే మోక్షం. మోక్షము అన్న మాటకు అర్థం ఒకటే, ఆత్మ ఎరుకలోనికి వచ్చుట. తాను ఆత్మ అని ఎరుకలోకి వస్తుంది. అలా ఎరుకలోకి వచ్చాడు అంటే నిత్యముక్తుడు అంటారు. ఆయన ఆత్మగా తిరుగుతూ ఉంటాడు. శరీరం ఎప్పుడో పడిపోతుంది, విదేహముక్తి పొందాడు అంటారు. ఆ సిద్ధిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మవారే. ఎందుకంటే కదలికలు కాదు, చిట్ట చివరికి కదలికలు లేని స్థితికి వెళ్ళాలి. కదిలి 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 కదలికలు లేని స్థితికి ఆగిపోవాలి. అది మోక్షం. అసలు ఈ కదలికలన్నిటికీ ధర్మం అని పేరు. కదలికలు ధర్మం అయితే ధర్మం యొక్క చిట్ట చివరి ప్రయోజనం మోక్షం. కాబట్టి ధర్మం ఎందుకు అంటే మోక్షాన్ని ఇవ్వడానికి. కాబట్టి కదలికలన్నీ అమ్మవారివైతే మోక్షం దగ్గర ఇక కదలికలు ఆపేటటువంటి తల్లి కూడా ఆవిడే. అదే మహాసిద్ధి, అదే సిద్ధిదాత్రి. అంటే మోక్షం ఇప్పించగలిగినటువంటి తల్లి.